హలో మమ్మీ, ఏం చేస్తున్నావే? మీకోసం ట్రైన్లోకి పులిహోర చేస్తున్నాను అన్న. మేము తిరుపతి బయలుదేరుతున్నాము, నేను విరాట్. ఇప్పుడు దానికోసం అని చెప్పి మమ్మీ చింతపండు పులిహోర అయితేనే విరాట్ తింటాడు, వేరే పెద్దగా తినడని చింతపండు పులిహోర చేసింది. ఏం రాజా, నువ్వేం చేసావు? ఈయన హెల్ప్ చేశాడంట. విరాట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. ఏడ్రా విరాట్, పీపీఎల్ లేవా నాన్న? మా సూట్ కేసులు రెడీ. కూర కూడా ఉండాను, రైస్లో తింటారేమోనని. కాకపోతే మీరు తినట్లేదు. గోరుచిక్కుడుకాయ కూర కూడా వండిందంట, కానీ మేము తినట్లేదు, ఆకలేయట్లేదండి. పొమోగ్రనేట్ ట్రైన్లో పెడతావా బాబుకి? వద్దు, వాడు తినడు. పొమోగ్రనేట్స్ అన్నీ ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడైతే ఇంకా తిరుపతి బయలుదేరుతున్నాం. సరే మమ్మీ, వెళ్ళొస్తాం. జాగ్రత్తనా? జాగ్రత్తగా వెళ్ళొస్తా. చలో బాయ్. ఇప్పుడైతే మెట్రో స్టేషన్కి వచ్చాము. తిరుపతి వెళ్తున్నా అని చెప్పాను కదా, దానికోసం అని చెప్పి మెట్రో ట్రైన్ ఎక్కి వెళ్తున్నాం అనమాట సికింద్రాబాద్ స్టేషన్కి. ఎంఎంటీఎస్ సరిగ్గా సర్వీసెస్ లేవు, మళ్ళీ ఏమైనా డిలే అవుతే ఎందుకు వచ్చింది అన్నట్టు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అదే మెట్రో నుంచి జేఎన్టీయూ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్తున్నాం. మధ్యలో అమీర్పేటలో మారాలంట ప్లాట్ఫామ్ 4. యాజ్ ఆఫ్ నౌ గోయింగ్ గుడ్. విరాట్ అయితే చూడండి అక్కడ మంచిగా ఆడుకుంటున్నాడు. మెట్రో ట్రైన్లో విరాట్ ఆటలు చూస్తున్నారు కదా. కొద్దిగా ట్రైన్ ఫ్రీగా ఉంది, అంటే అది మరీ పీక్ అవర్స్ కాదు కదండి. జేఎన్టీయూ నుంచి అమీర్పేట్ వరకు అయితే ఫ్రీగా ఉంది, కానీ దాని తర్వాత ఫుల్ రష్ ఉండే. నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది అనమాట, అంటే సేమ్ స్టాప్లో ఇద్దరం ఎక్కాము. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ 8కి వచ్చి వెయిట్ చేస్తున్నాము. ప్లాట్ఫామ్ 8కి వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ట్రైన్ రావాలి, ఇంకా ఆన్ టైం వచ్చేసాం. ట్రైన్ ఇంకా ఎంతసేపు మాకు తెలీదు, మేము మాత్రం మర్చి కూర్చుండిపోయాము స్టెప్స్ మీద. అక్కడ పిల్లలు చూడండి, పిల్లల్ని ఒక స్టెప్ ఎక్కువ ఎక్కించి మేము ఒక స్టెప్ తక్కువ దిగాము. ఇక ఎంతసేపు అయినా రానివ్వండి, హాయిగా సెటిల్ అయిపోయాము. ఇప్పుడైతే ట్రైన్ అయితే వచ్చేసింది. ఒక 20 మినిట్స్ డిలే ఉండే, మరీ ఎక్కువ డిలే ఏం కాదులేండి, ఈజీగానే హ్యాండిల్ చేసేయగలిగాం. ఇంకా పిల్లల్ని ఎక్కించాము. ఫస్ట్ ఎక్కగానే వాళ్ళని కొద్దిగా పైకి ఎక్కించి మేము అంతా లగేజ్ సర్దచ్చు అని. తిరుపతికి నేను నా ఫ్రెండ్తో వెళ్తున్నాను, నా స్కూల్ ఫ్రెండ్ అనమాట, తనే రేవతి. దానికి 2 పిల్లలు, దాని 2 పిల్లలు, నా కొడుకు, మొత్తం 3 పిల్లలతో వెళ్తున్నాము. హలో, ఇప్పుడైతే వచ్చేసామన్నమాట స్టేషన్లో. ట్రైన్ కూడా ఎక్కేసాం. ఇదే మన ట్రైన్. సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం, కానీ ఏమంత నీట్గా లేదు. బాత్రూమ్స్ అవన్నీ అయితే ఫుల్ స్మెల్ వస్తున్నాయి. దట్స్ ఓకే, పిల్లలు ఒకసారి వెళ్తే వాళ్ళు వాడుకుంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇదిగోండి, ఇదే మన ట్రైన్. అయితే పిల్లలు ఎక్కడున్నారో చూపెడతాను పదండి. సెకండ్ ఏసీ ట్రైన్ అయితే ఇలా ఉందన్నమాట. నాకు గుర్తుండి సెకండ్ ఏసీ ఇది ఫస్ట్ టైం అనుకుంటా, నాకు అంత గుర్తు రావట్లేదండి నేను ఎప్పుడు ఎక్కానో. పర్టికులర్గా అసలు నాకు సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ ఆ డిఫరెన్సెస్ కూడా మర్చిపోయాను. తర్వాత మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట, సెకండ్ ఏసీ అంటే 2 బర్త్స్ ఉంటాయి, థర్డ్ ఏసీ అంటే 3 బర్త్స్ ఉంటాయని. అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. 3 అంటే మరి పిల్లలు కష్టం అవుతుందిలే, 2 చాలే అని 2 బర్త్ 2 సెకండ్ ఏసీ చేసుకున్నాము. బట్ పిల్లలు అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం కూడా మంచిదే అనిపించింది. విరాట్ ట్రైన్ జర్నీ మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాడని నాకైతే అనిపించింది. మీరు కూడా చూస్తారు కదా ఫుల్గా. అసలు అట్లా ఏదో అవుతుంది. అట్లా దాక్కు అలిగాడు. అడిగాడా? ఓకేలే, ఇంకా నువ్వు తిందురా. Energy your power. So 3, 2, 1. Start the game. అబ్బా జంపింగ్ చూడండి ఎట్లా అల్లరి చేస్తున్నారు. Do it from the stairs. Do it from the stairs. Wait, you have to be careful. చెప్తావా ఏమన్నా? చెప్పండు అసలు అంకుల్ వాళ్ళు వీళ్ళు కాబట్టి కలుస్తారు, లేకపోతే మమ్మల్ని వాళ్ళ ట్రైన్ లో పెట్టేసేవారు డౌట్ లేకుండా. ట్విన్స్ అంట ఇక్కడ, అందుకే నా మాట
అయిపోయారు. కనుమ తిరుపతి వచ్చేసావా వెళ్దాం. తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి ఆటోలో ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ఫ్రెష్గానే అనిపిస్తుంది కానీ బట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నాం. కనమా హలో అండి, తిరుపతికి అయితే వచ్చాము. రైల్వే స్టేషన్ నుంచి ఒక హోమ్ స్టేకి వచ్చాము అనమాట. జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి పిల్లలు మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇప్పుడు అల్పిరి స్టెప్స్కి వెళ్తాము, ప్రాబబ్లీ వెదర్ సహకరిస్తే. ఇప్పుడైతే ఇదిగోండి విరాట్ వీళ్ళు డ్రెస్ పైకి వెళ్తున్నాం రూమ్ చూడడానికి. చలో లెట్స్ గో. ఇప్పుడైతే రూమ్ చూపెడతాను. అసలు నాకైతే బాగా నచ్చిందండి. అసలు హాట్ వాటర్ ఫెసిలిటీ కానీ రూమ్లో ఫెసిలిటీస్ కానీ కొత్తగా ఉండేసరికి ఎంత బాగా అనిపించిందో. పిల్లలకి మంచిగా ఫ్రెష్ అప్ చేసుకొని మేము కూడా మంచిగా స్నానాలు అన్నీ చేసుకొని తృప్తిగా వెళ్ళాము. బాగా అనిపించింది. చాలా క్లీన్లీగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా బెడ్ ఇదంతా. ఈవెన్ బాత్రూమ్ ఐఎమ్ 100% సాటిస్ఫైడ్ అనమాట. చాలా పెద్దగా ఉండేసరికి చాలా క్లీన్గా నీట్గా ఉంది, అందుకే అలా చూపెడుతున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం. విరాట్కి అయితే మా మమ్మీ డాడీ హౌస్ లాగా అనిపించింది అంట. వాడు చెప్తున్నాడు అనమాట, ది కాపీడ్ ఫ్రమ్ రాజయ్య తాతయ్య అండ్ అమ్మమ్మ అమ్మ అని చెప్పి హౌస్ అంత బాగా నచ్చింది. మంచిగా రెడీ అయ్యారు పిల్లలు. హలో అండి, చెప్పాం కదా హోమ్ స్టేలో, ఇందాక చూపెట్టాను కదా హోమ్ స్టేలో ఉన్నాం అనమాట. చాలా చాలా బాగుంది. మా విరాట్కి అయితే మా అమ్మమ్మ తాతయ్య హౌస్ లాగా, అంటే లైక్ వాడి అమ్మమ్మ తాతయ్య మా మమ్మీ డాడీ హౌస్ లానే అనిపించింది. చాలా బాగుంది. మంచిగా స్నానం చేశాడు, లేకపోతే నేను స్నానం చేయనమ్మో అని ఏడ్చేవాడు. ఫైనల్గా అయితే మంచిగా అందరు స్నానాలు అయ్యాయి. ఇంక ఇప్పుడైతే అల్పిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ వెదర్ సహకరించి ఇఫ్ పాసిబుల్ పైకి మెట్ల ద్వారా నడిచి వెళ్తాము. లేదు అంటే ఏదైనా వెహికల్ తీసుకుని వెళ్ళిపోతాము. ఎందుకంటే తుఫాన్ ఉంది అన్నారు కదా, పిల్లలతో రిస్క్ తీసుకోదలుచుకొని ఏది జరిగితే అది జరిగింది, అక్కడికి వెళ్ళి చూస్తాం, పరిస్థితి బట్టి వెళ్తాం. చలో లెట్స్ గో అండ్ మీట్ ఇన్ అల్పిరి స్టెప్స్. హోమ్ స్టే నుంచి అల్పిరి స్టెప్స్కి ఆటో తీసుకున్నాం. మాకు హోమ్ స్టేకి ఆయన ఛార్జ్ చేసింది జస్ట్ 500. ఎందుకంటే మేము ఒక ఫ్రెష్ అప్ అవ్వడానికే కాబట్టి ఓన్లీ 500 తీసుకున్నారు. బట్ చాలా రీజనబుల్ అనిపించింది. అది తెలిసిన అంకుల్ ఉండబట్టి 500. మామూలుగా ఎంత ఛార్జ్ చేస్తారో నాకు ఐడియా లేదండి దాన్ని. ఇప్పుడైతే లగేజ్ కౌంటర్కి వచ్చాము. అక్కడ కనిపిస్తుంది కదా ఉచిత లగేజ్ కౌంటర్ అనమాట. అల్పిరి స్టెప్స్కి ఫ్రీయే లగేజ్ డ్రాప్ చేయొచ్చు. అక్కడికి వచ్చాము, లగేజ్ డ్రాప్ చేసి వెళ్తాం. అల్పిరి మెట్టు స్టార్ట్ చేస్తున్నాం నడవడము. పిల్లలతోటి వర్షంలో ఎలా ఉంటుందో తెలీదు. లెట్స్ సీ. మెట్లు స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొడతారు కదండి, అదే ఇక్కడ అంతా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. కానీ వర్షం చూసారా, సగం తడిచిపోతున్నాము. ఎలా ఉంటుందో ఏంటో అని బాగానే టెన్షన్గా ఉండే ఈ పిల్లలతోటి. చిన్న పిల్లలు కదా, ఏం నడుస్తారా ఏంటా అని. బట్ హోప్ఫుల్లీ మంచిగానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే తులసి మాల అవన్నీ వేస్తున్నాను అనమాట. వేసేసి కర్పూరం అవి వెలిగించడానికి లేదు. చూస్తున్నారు కదా అసలు వాటర్ ఎలా పారుతుందో మీకు కనిపిస్తుంది కదా స్టెప్స్ మీద. అట్లా మేము ఆల్మోస్ట్ చాలా దూరం అలాగే పారుతూ ఉండే అనమాట. జారుతున్నాయి కూడా స్టెప్స్. బట్ దేవుడు అంటే మమ్మల్ని కాలినడకన రావాలని అనిపించుకున్నారు, లేకపోతే ఏమి జరగదు కదండి. మంచిగా జరిగింది. ఇంటి నుంచి ట్రైన్ ఎక్కినప్పుడైతే అందరూ చెప్తున్నారు ఫుల్ తుఫాన్, ఇంకా శ్రీవారి మెట్లు అయితే క్లోజ్ చేశారని చెప్పారు. ఇంకా మేము అట్లాగే అనుకుని వచ్చాం అనమాట. పాసిబిలిటీ ఉంటే వెళ్దాము, పాసిబిలిటీ లేకపోతే దట్స్ ఓకే. ట్రైన్లో పరిచయమైన అంకుల్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారనమాట. వాళ్ళకి ఇక్కడ తిరుపతి అయితే కనుక్కున్నారంట ఫుల్ వర్షం, నైట్ అంతా ఇట్లా ఫుల్ వర్షం అంటే అదే నరసింహ కూడా అదే అన్నారనమాట. పాసిబిలిటీ ఉంటే చెయ్యండి, వర్కౌట్ అవుతే, లేకపోతే దట్స్ ఓకే, నెక్స్ట్ టైం మన ఇద్దరం కలిసి వెళ్దాంలే అని చెప్పారు నరసింహ. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా ఫస్ట్ మెట్టు స్టార్ట్ చేస్తున్నాను. గోవిందా గోవిందా అనుకొని మొదలు పెట్టాము. ఎలా ఉంది చెప్పు. చూడు విరాట్ చెప్పు. యూఆర్ ఎంజాయింగ్ విరాట్. చూడు అమ్మ చూడు.
మేమైతే వర్షంలో తడుచుకుంటూ పిల్లలతో వెళ్తున్నాము. ఎలా చేస్తామో ఏమో ఏమీ తెలీదు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ప్రాబ్లీ మంచిగా అవుతుంది అనుకుంటున్నాను. పిల్లలతోటి వర్షంలోనే ఆలోచిస్తున్నాం కానీ బట్ దట్స్ ఓకే. ఇంకొచ్చేసాం కదవే, ఇంకొకసారి ఆలోచించుకోవే. లేదు ఎట్లా అంటే వెళ్ళిపోతాం, పైకి ఎక్కేస్తాం మెట్లు కదా. అయితే చలో గోవిందా. విరాట్ అలా తిరక్కున్నా కళ్ళు తిరుగుతాయి. పిల్లలకి ఏముండదండి, చూస్తున్నారా వర్షంలో ఎంత చక్కగా ఆడుకుంటూ హాయిగా అలా ఉండాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమీ లేకుండా. మెట్లు అయితే స్టార్ట్ అయిపోయాయి, ఇంకెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఎన్నే ఒక 10 మెట్లు నడిచుంటామా, 10 మెట్లు నడిచుంటాము. ఇక మిగిలినవన్నీ చూద్దాం పదండి. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వర్షంలో. లెట్స్ సీ. విరాట్ హాయ్, హౌ మెనీ స్టెప్స్? 3,000. ఎన్ని స్టెప్స్ ఎక్కామే? 1850 స్టెప్స్. 1800 ఎక్కామే. అక్కడ 1750 ఇంకా బ్యాలెన్స్. 1800 ఎక్కాము, ఇంకా 1750 బ్యాలెన్స్. అయిపోయిందండి మా పని. టయర్డ్ అయిపోయాం. Hope we will reach in 2 hours. 2 hours అంటావా? 1 hour. నువ్వు అవుతావురా 1 hourలో, మా వల్ల అయితే కాదురా. 2 hours. మేము ఎవ్రీ 100 స్టెప్స్కి ఒక 10 నిమిషాల 10 నిమిషాలు రెస్ట్. బ్రేక్. ఎందుకే కడుతున్నాడు అక్కడ మొయ్యలే. విరాట్ బ్రేక్ తీసుకుంటున్నాము. విరాట్ దానన్న చూడు. విరాట్ విరాట్ అటు చూడు. 2000 స్టెప్స్ ఎక్కేసాము, చూస్తున్నారు కదా. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ప్రతి స్టాల్ దగ్గర పిల్లలు ఆగాల్సిందే, ఏదో ఒకటి కొనాల్సిందే అనమాట. దట్స్ ఓకే. విసికికుండా ఎక్కుతున్నారు, అది చాలే అనిపించింది. చూద్దాం, అదిగో వస్తున్నాడు విరాట్. నాకైతే తలుచుకున్నంత ఈజీ ఏం అవ్వలేదండి. ప్రతి 100 స్టెప్స్కి ఒక బ్రేక్ అయితే తీసుకున్నాను. అప్పుడు అర్థమైంది మన బాడీలు ఏమంత ఫిట్గా లేవు ఇంట్లో పని చేసుకున్నంత మాత్రాన అని. గోవిందా గోవిందా. విరాట్ ఏమైందిరా నీ బిస్కెట్ ప్యాకెట్? Monkey took it. That was my first packet ever. వాడు ఫస్ట్ ప్యాకెట్ ట్రై చేస్తే మంకీ తీసేసుకుందంట. దట్స్ ఓకే, ఇంకో ప్యాకెట్ కొనిస్తా. ఏ మంకీ ఆల్సో హంగ్రీ కదా, అందుకని తీసుకుంది. ఓకే, But you could have eaten some bananas. నువ్వు కొనిలేదు కదా నీకు బనానాస్, మరి దట్స్ ఓకే. మీకు అర్థమైందా విరాట్ ఏం చెప్తున్నాడో? ఫస్ట్ టైం ఒక బిస్కెట్ ప్యాకెట్ ట్రై చేశాడనమాట. అయితే ఆ బిస్కెట్ ప్యాకెట్ హోల్డ్ చేసుకొని వెళ్తూ ఉంటే మంకీ వచ్చి తీసేసుకుంది. మంకీ ఇట్లా రాగానే నేను విరాట్ ఇచ్చేసే అని చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చింది రిస్క్ అని ఇచ్చేసాడు. అది కూర్చొని మంచిగా తిన్నదనమాట వాడు బిస్కెట్ ప్యాకెట్. వాడు అదే అన్నాడు, ఫస్ట్ టైం నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే అమ్మ మంకీ నా బిస్కెట్ ప్యాకెట్ తీసేసుకుంది అని. దట్స్ ఓకే నాన్న, పర్వాలేదులే అని చెప్పా. పిల్లలు మాత్రం బాగానే చకచక ఎక్కారండి. అసలు వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనిపించాలి. కానీ విరాట్ని అట్లా వదలలేదులేండి, నాకు కనిపించే డిస్టెన్స్లోనే పెట్టుకున్నా. నాకు చాలా భయము, అంటే మా పేరెంట్స్ కూడా కొంచెం కన్సర్న్ ఉన్నారు వాడిని అస్సలు వదలొద్దు అని. యాపిల్ ట్యాగ్ వేసాను, చూస్తున్నారు కదా వాడి ట్యాగ్ కనిపిస్తుంది. యాపిల్ ట్యాగ్ వేసాను. అండ్ ఆల్సో నాకు కనిపించే స్టెప్స్ వరకే మీరు వెళ్ళాలి, అక్కడ స్టాప్ అవ్వండి, మేము వస్తున్నామని చెప్తాం. వాళ్ళు ఫాస్ట్గా ఎక్కగలుగుతున్నారు కానీ మేమంత ఫాస్ట్గా ఎక్కలేకపోతున్నాము. మా డాడీకి రీసెంట్గా సర్జరీ అయ్యింది కాబట్టి రాకుండా ఉండారు, కానీ లేకపోతే విరాట్ని అయితే అసలు అట్లా వదిలేవాడు కాదు. అట్లీస్ట్ వచ్చి విరాట్ని వరకు అయినా చూసుకునేవాడు. కానీ ఇంకా ఆయన సర్జరీ వల్ల రాలేకపోయారు. ఇంకా నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. బట్ ఓవరాల్గా విరాట్కి కూడా ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉంది. ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాము చేయడము. ఇటు చూడు నాన్న.
చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి దాకా వచ్చామన్నమాట. ఇంకా పైన చాలానే ఉంది. ఇప్పటికీ కూడా పిల్లలైతే మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నారు. మాకు కొంచెం ఎనర్జీ తగ్గింది, బట్ స్టిల్ ఏబుల్ టు మేనేజ్. బాగా అనిపించుండే ఇలా కూడా, అంటే లైక్ అదొక టైప్ ఆఫ్ లైక్ ట్రయల్ ట్రెక్కింగ్ అన్ని టుగెదర్ అనిపించింది. మంచిగా దారి పొడుగున గోవిందనామాలతో మంచిగా ఉండే. అమ్మ ఆల్మోస్ట్ సగం వచ్చేసినట్టున్నాం, సగం పైన వచ్చినట్టున్నాంలేండి. మేము త్రూ అల్పిరి మెట్లు వెళ్తున్నాం కాబట్టి కొద్దిసేపు దారి కూడా వస్తుంది కదా అక్కడ అన్నమాట. ఇది అలా నడుస్తుంటే మాత్రం ఎంత బాగుందో. కొండలపైన అంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా, కొండలపైన నుంచి వాటర్ ఫాల్స్ తోటి ఎంత అందంగా అనిపించిందో అసలు. తిరుపతి చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఇక్కడ అంతా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు లేండి, అసలు చెప్పనక్కర్లేదు. ఇలా వాటర్ పారుతుంటే విరాట్ అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేశాడు. ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటాడు, అటు సైడ్ ఏమో బస్సెస్ అవి వెళ్తున్నాయి, అందుకని నేను అలౌ చేయలేదు. చాలే రా, చాలే కన్నయ్య, నో చాలు. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా ఓన్లీ మోకాల పర్వతం ఉంది. ఆల్మోస్ట్ మోకాల పర్వతం దగ్గరికి వచ్చాము. ఇంకా అది ఎక్కామంటే అయిపోయినట్టే. పిల్లలు బాగా సహకరించారు పాపం, చాలా గ్రేట్ వాళ్ళు. విరాట్కైతే ఇది మెమరీయే. చిన్నప్పుడు వాడిని ఎక్కించానని నాకు కూడా ఒక మెమరీ. ఇదిగోండి, ఆ కనిపించేదే మోకాళ్ళ పర్వతం. చూడండి మంచుతో ఎంత చక్కగా ఉందో. కానీ మంచి టైంలోనే వెళ్ళాము, కాకపోతే వర్షాన్ని వెంట పెట్టుకుని వెళ్ళినట్టు ఉంది. కానీ అక్కడ ఒక చిన్న స్టాల్ బంక్ లాగా ఉంటే అక్కడ పిల్లలకి కొద్దిగా తాగిపిచ్చాము. ఓన్లీ హార్లిక్స్ అవి తాగిపిచ్చి స్టార్ట్ అయ్యాము మోకాళ్ళ పర్వతము. You get the prize. No, you have to do that. You have to do it. అలాగే డ్రా ఫోటో తీస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కార్తీక్, వేదాంశి ఇద్దరు చూడండి ఎంత చక్కగా మోకాల పర్వతం మొత్తం మోకాలతో ఎక్కేశారు. కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఎంత బాగా పిల్లలు కదండి, వాళ్ళు పారుకుంటూ అంటే లైక్ పాకినట్టు వెళ్ళిపోతున్నారు. నాకైతే చుక్కలుగా అనిపించాయండి కొన్ని మెట్లు ఎక్కే లోపలే మోకాల పర్వతంలో. లిటరలీ ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ, అసలు కాలు కదలట్లే. అదేంటో మరి ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది కదా. బట్ ఫైనలీ కొన్ని అయితే చేశాను స్టెప్స్, మంచిగా అనిపించింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎండకు కూడా వచ్చేసాం చూడండి. ఇంకా అయిపోయింది. కాలినడకన తిరుపతికి సక్సెస్ఫుల్గా పిల్లలతోటి వచ్చాము. ఎంతో హ్యాపీగా అనిపించింది. అలిపిరి స్టెప్స్ సక్సెస్ఫుల్గా పిల్లలతో నడిచాము. చాలా హ్యాపీగా అనిపించింది. అనుకున్న పని ఎప్పటి నుంచో అయిపోయింది. అమ్మా హలో అండి, అలిపిరి స్టెప్స్ అయిపోయి రూమ్ తీసుకొని ఇప్పుడే రూమ్లోకి వచ్చాము. మా రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపెడతాను. చాలా నాకైతే బాగా నచ్చింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. మీకు కూడా అదే చూపెడతాను, పదండి. ఇలా లోపలికి వెళ్తే ఇది వచ్చేసి సూట్ రూమ్ అనమాట. హలో రేవతి. ఇంకో విరాట్ నువ్వు ప్లీజ్ నా నవీన్ తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక సోఫా రూమ్ సోఫా ఉంది, సోఫా రూమ్. ఇలా వెళ్తే ఇక్కడ ఏంటంటే ఒక బెడ్ వచ్చింది. బెడ్, కర్టన్స్, కొద్దిగా కబోర్డ్. ఇది ఈ రూమ్కి అటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. 2 వే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇలా వస్తే ఇక్కడ ఒక వాష్ బేసిన్ వచ్చింది. హాయ్ కార్తీ, హాయ్. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వచ్చింది. ఇది బేసికలీ డైనింగ్ రూమ్ అన్నమాట. వాటర్ మంచిగా ఫిల్టర్ వాటర్ ఉంది. ఇదంతా ఇలా ఉంది. ఇప్పుడు ఇలా వెళ్తే ఇది ఒక రూమ్ అన్నమాట.
ఇది విరాట్ నేను పడుకుందామని అనుకున్నాము. ఈ రూమ్, దీనికి ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్. బకెట్ జగ్గు పెద్దగానే ఉంది. సో గుడ్. ఇంకా ఇప్పుడు ఇలా వెళ్తే ఇక్కడ ఇంకొక బాత్రూమ్ ఇచ్చారు. ఇది ఒక రూమ్ లాగా ఉంది చిన్నగా. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు. దీంట్లో కూడా అంతా ఉంది, హాట్ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్, నీ వల్ల తిరుపతి దర్శనం బాగా అయ్యింది. అసలు మంచిగా చేపించావు, రూమ్ మంచిగా ఇప్పించావు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇదంతా మా మరిది వల్ల పాసిబిలిటీ అయ్యింది. రూమ్ అయితే బాగుంది, అంత బాగుంది. ఇప్పుడైతే ఫుడ్ తినడానికి వెళ్ళాలి, ఆకలిస్తుంది. పిల్లలు తీసుకొని ఫుడ్ తినడానికి వెళ్తాం. ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేసుకొని శ్రీవారి నైవేద్యంకి వచ్చాము. కాలైతే రేవతి ఎట్లా ఉంది కాలు? రేపు నడుస్తుంది. స్టార్ట్ అయ్యాం, అదే కదా అట్లా ఉంది. పదండి శ్రీవారి నైవేద్యంలో తిందాం. వెంగమ్మ ఇదేం దేనికి వచ్చామే? శ్రీవారి అన్నప్రసాదం, శ్రీవారి నైవేద్యంలో ఉన్నాం ఇప్పుడు. శ్రీవారి నైవేద్యం వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. బాగా అలసిపోయాము, తినేసేయాలి. ఫుల్ బెడ్లు ఎక్కి పడుకోవడం తప్పితే ఇంకా మాకు తిరగడానికి కూడా వర్షం పడుతుంది. లేకపోతే ఏదైనా ఓపిక తెచ్చుకొని అయినా ట్రై చేసే వాళ్ళమేమో, కానీ వర్షం పడుతుంది, నాట్ పాసిబుల్. సో లెట్స్ సీ. ఈరోజైతే విపరీతమైన నొప్పులు ఉన్నాయండి. అసలు ఏందో కాళ్ళు ఇట్లా మోకాళ్ళ దగ్గర అయితే ఎంత నొప్పులు వచ్చాయో. బట్ ఇక పిల్లలకి ఏదో ఒకటి తినిపించాలి, తప్పదు. మేమే వాళ్ళని చూసుకోవాలి కాబట్టి ఇంకా బలవంతంగా తీసుకొచ్చాము. వాళ్ళకి కొద్దిగా తినిపించి ఇంకా వాళ్ళని పడుకోబెడితే తర్వాత మనం ఏమైనా చేయొచ్చు కదా అని. మాకు నెక్స్ట్ డే అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదులేండి, 8:45కి బిగినింగ్ బ్రేక్ టైం దర్శన్కి వచ్చిందనమాట స్లాట్ 8:45కి. సో వీళ్ళకైతే ఫుడ్ తినిపించేసి పడుకోబెడితే రేపు పొద్దున్న లేపచ్చు అన్నది మా ప్లాన్. సో ఇప్పుడైతే అలా నడుస్తుంది. ఓకే, హాయ్ అండి. మేమైతే ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. మాది బ్రేక్ టైం మార్నింగ్ బ్రేక్ టైం దర్శనం. అది 8:45కి ఇచ్చారు. కొద్దిగా లేట్ అయింది పిల్లలతో ఒక 10 minutes, బట్ దట్స్ ఓకే. దర్శనం మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఏం ఫోన్స్ అవి నాట్ అలౌడ్ కాబట్టి ఫోన్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతున్నాము. ఇంకేం చూపెట్టలేను. దర్శనం అయిన తర్వాత రూమ్కి వచ్చి మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకు చూపెడతాను అండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా బాగా అయిందంటే కొంచెం క్యూ ఉంటుంది ఆబ్వియస్గా, ఎక్స్పెక్టెడే, కానీ చాలా చాలా బాగా అయింది. ఇవాళ దేవుడి నిజ స్వరూపం అంటే లైక్ వితౌట్ అలంకారాన దేవుడిని చూసాము. చాలా మంచిగా అనిపించింది. ఇవాళ ఏదో పౌర్ణమి అంటున్నారు, సో అందుకని కొంచెం రష్ అది ఉండే. బట్ ఓవరాల్గా గుడ్, మంచిగా దర్శనం అయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 2:30కి వచ్చినట్టున్నాం రూమ్కి. వచ్చి కొద్దిగా రిలాక్స్ అయిపోయాం. నిన్నంతా నడిచాం కదా, బాగా కాళ్ళ నొప్పులుగా ఉంది, అస్సలు తగ్గలేదు అనమాట. ఎంత మెడిసిన్ వేసుకున్నా కానీ పెయిన్ ఉంది. విరాట్ ఇట్రానన్న, ఈ పిల్లలకి అసలు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం నైట్ అంతా ఆడుతున్నారు, పొద్దునంతా ఆడుతున్నారు, ఇప్పుడు కూడా ఆడుతున్నారు. మేమైతే అలసిపోయామండి. ఇంకా అందుకని పెద్దగా ఎక్కడ చూడడానికి అంత ఏం వెళ్ళలే. జస్ట్ రూమ్కి వచ్చాము, కొద్దిగా రిలాక్స్ అయ్యాము. ఇప్పుడైతే అంత లగేజ్ సర్దేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ టు తిరుపతి కిందకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. తిరుమల ఇంకా అయిపోయింది, చాలు అనిపించింది. ఒకవేళ బయటికి వెళ్ళాక ఏమన్నా అట్లా చూడాలనిపిస్తే కొద్దిసేపు చూసేసుకొని ఇవాళ నైట్ కల్లా అయితే తిరుపతి చేరుకుంటాము. ప్రస్తుతానికి ఇది మా ప్లాన్. ఏంట్రా అది? లాకర్ కాదురా, తాళం. విరాట్, జేజీని చూసావా ఇవాళ? చాలాసేపు నించొని చూసావా? నచ్చిందా జేజీ? భోంచేసావా? అన్నం తిన్నావా? ఏమేమి తీసుకొని తిన్నావు చెప్పు. పచ్చడి, చారు, రైస్,
వైట్ రైస్ పప్పు మ్మ్. పప్పు వేసుకోలే వేసుకున్నాడులే పప్పుచారు పప్పు ఉంది కదా రసం ఉంది. విరాట్ ఎందులో తిన్నావు తెలుసా నీకు? వెంగమాంబ అన్న ప్రసాదంలో తిన్నావు చెప్పు. అన్నప్రసాదంలో నేనులో తిన్నాడంటండి. దర్శనం అయ్యేసరికి మాకు బాగా టైం పట్టింది. చెప్పాను కదా 8:50కి బయలుదేరితే మాకు 2 అలా అయిపోయింది కదా. ఇంకా మాకు ఓపిక లేకుండా మళ్ళీ బ్యాక్ వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళి ఇదంతా ఇంకా అక్కడే పిల్లలకు కూడా ఆకలి వేసేస్తుంది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించామన్నమాట. అదే 2 బిస్కెట్లు తిన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఏం చేసామంటే అక్కడే డైరెక్ట్ తినేసి కొద్దిగా తిరిగేసి వచ్చేసాము. ఇంకా ఫోన్ లేకపోతే పర్వాలేదులే ఏముంది మనం చూసాం కదా అనిపించింది మాకు. ఇంకా అందుకని చెప్పి మంచిగా తినేసి అంతా వచ్చి రూమ్కి వచ్చి కొద్దిగా రిలాక్స్ అయిపోయి ఇంకా వెకేట్ చేసి కిందకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మేమేదో వర్షాన్ని వెంట పెట్టుకుని వెళ్ళినట్టు మేము బయటికి రాగానే వర్షం స్టార్ట్ అవుతుందండి. తాళం వేసేసాము. గెస్ట్ హౌస్ నెంబర్ అయితే 11. తాళం వేసేసాము. ఇప్పుడు తాళం ఇచ్చేసి నెక్స్ట్ ఫార్మాలిటీస్ చేయడానికి వెళ్తున్నాం. బాయ్ కన్యా. ఇప్పుడైతే బస్ స్టాప్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి మీరు చూడండి అసలు ఎంత ఫాగ్ ఉందో. ముందు ఏమీ కనిపించట్లే. అలా ఘాట్ రోడ్లో వెళ్తున్నాము. మాకైతే ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి. తిరుపతిలో ఇప్పుడైతే ఓటీసీకి వచ్చాము ఫుడ్ తిందామని చెప్పి. సో విరాట్ ఓటీసీలో తినలేదులేండి, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. పక్కన ఒక దగ్గర కొద్దిగా లైట్గా తినేసి ఇంకెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా లోకల్లో చూసుకుందాం అనుకున్నాము. తిరుమల కొండలు. ఏయ్ ఆపు, డాన్స్ ఆప్ విరాట్, డాన్స్ ఆప్ నాన్న. వాటర్ ఫాల్ కూడా వస్తున్నాయి. అక్కడ ఒక వాటర్ ఫాల్, అక్కడ ఒక వాటర్ దాకనియా ఎంత బాగుంది. ఇదైతే మేమున్న హోమ్ స్టేకి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. చిన్న డబ్బా అయినా కానీ ఫుడ్ మాత్రం మామూలుగా లేదండి. అంటే ఉన్నవి లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. దోశ, ఇడ్లీ, వడ, గారెలు 4 ఐటమ్సే. బట్ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. దోశల్లో మనకి ఎగ్ దోశ ఉంది, కారం దోశ ఉంది, ఇట్లా ఉన్నాయన్నమాట. మసాలా దోశ బాగుంది, దోశ కారం దోశ బాగుంది, ఇడ్లీ బాగుంది, ప్లెయిన్ దోశ బాగుంది. ఇప్పుడైతే తిరుపతిలో కొన్ని లోకల్ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికని వచ్చాము. ఇంక ఇవాళ సాయంత్రం అనమాట మాకు ట్రైన్. సో టైం ఉంది కదా అని చెప్పేసి కొన్ని టెంపుల్స్ అవి ఎక్స్ప్లోర్ చేద్దాము. మళ్ళీ పిల్లల్ని వేసుకుని రూమ్లో ఏం చేస్తాం, వాళ్ళు టీవీలు మాత్రమే చూస్తారని ఇలా బయటకు వచ్చాము. రంగనాథ స్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఇట్లా కొన్ని వెళ్ళామన్నమాట. కాకపోతే ఫోన్స్ అవి నాట్ అలౌడ్ కదండి, లోపల ఎలాగో ఎక్కువ షూట్ చేయలేం కాబట్టి అవేం పెద్దగా షూట్ చేయలేదు. బట్ బాగానే అంటే మంచిగా అనిపిస్తుంది. ఎంతైనా చెన్నై సైడ్ అటు సైడ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అవంతా నాకు ఎందుకో బాగా నచ్చుతుంది అనమాట. నేను మధుర మీనాక్షి టెంపుల్ కూడా చూశాను. నాకు అదంతా స్ట్రక్చర్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, లోపల ఇట్లా పడుకున్న విష్ణుమూర్తి లాగా ఉందన్నమాట. హలో అండి, ఇప్పుడైతే తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. ఇందాక రంగనాథ స్వామి టెంపుల్ చూసుకొని ఇప్పుడైతే ఇస్కాన్కి వచ్చాము. ఇస్కాన్కి వచ్చి లోపలికి వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉందో ఏంటో. టెంపుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రెస్టారెంట్కి వచ్చామన్నమాట. Table 9 అనే రెస్టారెంట్ కొంచెం మంచి రివ్యూస్ ఉన్నాయని చూసాము. ఇంకా పిల్లలు ఎలాగో ఫుడ్ ఆకలేస్తుంది కదా, కొద్దిగా తినిపించేసుకొని ఏమైనా కొద్దిగా తీసుకొని నైట్ మళ్ళీ ట్రైన్ జర్నీ కదా తీసుకొని వెళ్దాం అన్నట్టు వచ్చాము. అక్కడైతే ఏదో టపాసులు కాలుస్తుంటే విరాట్కి అయితే ఇంకా మనసంతా అక్కడికే ఉంది. అక్కడ వెళ్ళి టపాసులు చూద్దామమ్మా అంటాడు. బట్ ఇంకెళ్ళలేదులేండి, అప్పటికి బాగా అలసిపోయాం. అంటే ఇది లిటరలీ ఒక 3 days ట్రిప్. రాను పోను కలుపుకుంటేనే ఏంటంటే 4 days ట్రిప్ అయినట్టు అయ్యింది మాకు.
ట్యూస్డే బయలుదేరితే మళ్ళీ సాటర్డే ఎర్లీ మార్నింగ్ వచ్చాము. సో ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 4 days ట్రిప్ అయింది కదా. సో బాగానే అంటే కొంచెం మంచిగా రిలాక్సింగ్గానే ఉన్నాము పిల్లలతో కాబట్టి. ఫుల్ హరిబరి వెళ్ళిపోవాలని ఏది పెట్టుకోలేదు. చాలా నెమ్మదిగా నిదానంగా ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు అన్నట్టు చూసుకున్నాం అనమాట. టైం ఇచ్చాము అంటే కొంచెం రిలాక్సింగ్కి టైం, కొంచెం చూడడానికి టైం అన్నట్టు ఇచ్చుకున్నాము. మళ్ళీ తిరుపతి డౌన్ వచ్చాక మేము ఉన్నది వశిష్ఠ హోమ్ స్టేలో. ఇది ఓకే అని చెప్తాను, మరి ఫస్ట్ వెళ్ళినంత సూపర్గా లేదు కానీ ఓకే కానీ అయితే రివ్యూ ఇస్తాను. బాగానే ఉంది, మంచిగానే కంఫర్టబుల్గా అయితే ఉన్నాము. ఇంక ఇప్పుడు బ్యాక్ టు ట్రైన్ జర్నీ. వచ్చినప్పుడు ఉన్నంత అంటే లైక్ తిరుపతికి వెళ్ళేటప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ లేదులేండి. అందరూ టైర్డ్ అయిపోయి బాడీస్ అన్ని వీక్ అయిపోయి ఇంకా పిల్లల్ని తొందరగానే పడుకోబెట్టేశాము. వాళ్ళని పడుకోబెట్టి ఇంకా నేను నా ఫ్రెండ్ ముచ్చట్లు, అసలు టైమే కుదరలేదు కదండి అంత ముచ్చట్లు వేసుకోవడానికి. ఇంకా మిడ్ నైట్ ఆల్మోస్ట్ 12 వరకేమో ముచ్చట్లు వేసుకున్నాము నైట్. ఇంక ఇప్పుడైతే బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాము. చూస్తున్నారు కదా, మార్నింగ్ విరాట్ని లేపి నేను కూడా లేచాము. ఇంకా లింగంపల్లి స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి ఆటో కట్టించుకొని ఇంటికి వచ్చేసాను. సో మా జర్నీ అయితే ఇట్లా అయ్యింది, మంచిగా అయ్యింది. ఇదైతే లింగంపల్లి స్టేషన్ అనమాట. బాగా అనిపించింది. మంచిగా మొత్తానికి తిరుపతి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది విరాట్ తోటి. ఇది ఎప్పటి నుంచో విరాట్ పుట్టినప్పటి నుంచి అనుకున్న ట్రిప్ ఫైనల్గా అయింది. కాకపోతే నరసింహని కొద్దిగా మిస్ అయ్యాను, ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైం నరసింహ నేను కలిసి వస్తామని కోరుకుంటున్నాను. బాయ్.